బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం పైపింగ్తోని అలాగే ప్యాచ్ వర్క్ రెండు కూడా యూజ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలరు. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని బ్యాక్ సైడ్కి అని చెప్పేసి ఫస్ట్ నేను ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ముందు బ్యాక్ పార్ట్కి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. మీ బ్లౌజ్ని ఎప్పుడు కూడా పొడవు, ఆమ్ రౌండ్, షోల్డర్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటారో అదే రకంగా పెట్టేసుకోండి. నేనైతే పొడవు వచ్చేసి 14.5 ఇంచులు పెడుతున్నానండి. 14.5 ఇంచులకి ఇటువైపు నుంచి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఉండాలి కదా. మొత్తం బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ 14.5 ఇంచులకి నేను పొడవు పెట్టాను. దాని తర్వాత షోల్డర్ మార్కింగ్ పెడదాం. షోల్డర్ మార్కింగ్కి వచ్చేసి 6 ఇంచీలు షోల్డర్ మార్కింగ్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత చంకదింపు కూడా 6 ఇంచీలే. ఇలా మనం మార్కింగ్లు పెట్టిన తర్వాత ఇలా అడ్డుగా కూడా గీత గీసిన తర్వాత కార్నర్ నుంచి ఆమ్ రౌండ్కి షేప్ ఇచ్చుకోవడమే. ఇలా ఆమ్ రౌండ్కి షేప్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ మనం మెడ మార్కింగ్ చేసుకుందాం. 2.5 ఇంచీలు మెడ వెడల్పు, దాని తర్వాత 9 ఇంచీలు డీపు. ఇలా డీప్ 9 ఇంచీలు పెట్టిన తర్వాత కింద వెడల్పు కోసం అని చెప్పేసి ఒక 3.5 ఇంచీలకి వెడల్పు పెడుతున్నానండి. కొద్దిగా డిజైన్ వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ఇలా ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్గా వస్తుంది 2.5 నుంచి 3.5 ఇంచులకి. దాని తర్వాత ఇలా కొద్దిగా ఆకు మోడల్లోని ఇలా లీఫ్ మోడల్ వస్తుంది కాబట్టి అక్కడ వెడల్పు పెట్టుకున్నాను అనమాట. ఇలా రావడం వల్ల ఏంటంటే మనకి మెడ అనేది మళ్ళీ క్లోజ్ అయిపోద్ది కాబట్టి మీకు ఏమీ అంత వెడల్పుగా ఏమి వచ్చేదు, ఏమీ భయపడొద్దండి. నేను మార్కింగ్ చేసినట్టుగా మార్కింగ్ చేయండి సరిపోద్ది. చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 9.5, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచీలు. 9.5 అంటే ఇది 38 సైజ్ అనమాట ఈ బ్లౌజు. అదే రకంగా కింద కూడా 9.5 ఇంచులకి నడుము, 1.5 ఇంచు మనకి 1.5 నుంచి 2 ఇంచుల వరకు కూడా మనం ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. మనకున్న క్లాత్ని బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఇక్కడ 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టాను. ఇక్కడ నుంచి మనం ఈ రకంగా కటింగ్ చేసేసుకోవడమే. మనకి షేప్ కూడా అంటే ఆమ్ రౌండ్తో పాటు మన మెడ నెక్ కూడా మనం ఇలా నెక్ డిజైన్ కూడా ఇలా కటింగ్ చేసేసుకోవడమే. దీని తర్వాత ఈ లైనింగ్ పీస్ని మనం ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టి, ఇది రా సిల్క్ బ్లౌజ్ అండి, ఇది ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఇది కూడా మనం కటింగ్ చేసి తీసేసుకోవడమే ఈ రకంగా. ఇప్పుడు ఈ కటింగ్ అంతా అయిన తర్వాత స్టిచ్చింగ్ ఏ రకంగా చేద్దామన్నది చూద్దాం. స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఫస్ట్ మనం నెక్ ఏంటి, నడుం ఏంటి రెండు కూడా ఒకేసారి ఇంటర్నల్గా కుట్లు వెళ్ళిపోయేటట్టుగా, అంటే మనం ముక్కలు అతికించి చేతి కుట్లు వేసుకోకుండా ఒకేసారి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మెడ కరెక్ట్గా సెంటర్లో పట్టుకొని రైట్ సైడ్ వైపు, బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ని వేసుకుని ఇలా ముందు మెడ అనేది ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత అదే రకంగా నడుం కుట్టు కూడా మనం వేసేసుకుంటే రెండు కూడా ఒకేసారి అయిపోతాయి అన్నమాట. అంటే నడుం దగ్గరికి మనం ముక్కలు అతికించుకొని బెల్ట్ కుట్టుకోవాల్సిన అవసరం లేకుండా, తర్వాత అవసరం అనుకుంటే మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. మధ్యలోని ఈ సైడ్ని చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టేసుకొని దాని తర్వాత సెంటర్ నుంచి ఇలా చెయ్యి ఇలా పెట్టి ఇటువైపుది ఇలా క్లాత్ లాగితే మొత్తం మీద నడుం దగ్గర ఏంటి, మెడ దగ్గర రెండు కూడా ఒకేసారి రివర్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా మనం కరెక్ట్గా మనకి రివర్స్ అయిన దగ్గర నుంచి ఇలా పట్టుకొని పైనుంచి మెడ ఫస్ట్ ఒక టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నడుం దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ బేస్ అనేది ఫస్ట్ మనం రెడీ చేసేసుకుంటున్నాం అనమాట. ఇలా ఇక్కడే అంటే కటింగ్లో కూడా ఎటువంటి తేడా లేదండి. రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా లీఫ్ మోడల్ అయితే లీఫ్ మోడల్ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్కి మీరు ఏ షేప్ అన్నా సరే ఇచ్చుకోవచ్చు, వి షేప్ అన్నా సరే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ రకంగా మనకి 4 వైపులా కూడా లైనింగ్ని, బ్లౌజ్ పీస్ని మనం అటాచ్ చేసేసిన తర్వాత ఇలా ఈ టిష్యూ క్లాత్ అని ఇదేంటంటే ఓన్లీ పైపింగ్ కోసమే యూజ్ చేస్తారండి. ఇది మనకి లాంగ్ ఫ్రాకులకి కింద బార్డర్లు కూడా యూజ్ చేస్తాం. 1 ఇంచ్ కానీ లేదా 1.5 ఇంచ్ కానీ, 1.5 ఇంచ్ అయినా సరే మీరు ఇలా ఈ రిబ్బన్ లాగా క్రాస్గా కటింగ్ చేసుకుని ఒక అంచుని ఒక 1/4 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తం రిబ్బన్ని. ఇదేంటంటే మనకి పైపింగ్ కోసం. ఇలా బ్లౌజ్ని రివర్స్ చేసి ఇలా పెట్టుకుని, అంటే లైనింగ్ మన పైకి వచ్చేటట్టుగా, ఇప్పుడు మనం కుట్టు కిందకు వచ్చేటట్టుగా కుట్లేని అంచు వైపు ఇలా పట్టుకొని పాదం ఖర్చు కూడా లేకుండా సన్నంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 అంచులను ఇలా పట్టుకుని బ్లౌజ్ అంచుని మీరు చూసుకుంటూ ఉండండి. ఒకే లెవెల్లోని స్టిచ్చింగ్ చేసుకుని రావాలి. పైపింగ్ సన్నంగా రావడం, లావుగా రావడం అన్నది మనకి దీన్ని బట్టే ఉంటుంది, ఈ స్టిచ్ని బట్టే. ఇలా సన్నంగా కుట్టుకోవాలన్నమాట. ఇలా అంటే ఎంత సన్నంగా మీరు జాయిన్ చేసుకుంటూ వస్తే బ్లౌజ్ పీస్ మీద మీరు ఎంత సన్నంగా స్టిచ్చింగ్ చేస్తే అంత పైపింగ్ అనేది మీకు వస్తుంది. ఒక పాదం ఖర్చు వేయకూడదండి. చూస్తారు కదా, చిన్న మార్జిన్ మాత్రమే వదిలి స్టిచ్చింగ్ అనేది చేసుకొని మిగిలింది కటింగ్ చేసి దాని తర్వాత ఈ పైపింగ్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా రివర్స్ తిప్పుకుంటూ
స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మీరు ఇందాక స్టిచ్చింగ్ చేసిన కుట్టు అంతే మనకి ఇది లోపల వైపుకి ఇలాగ మడిచితే చక్కగా ఇందాక మీరు ఎంతైతే కుట్టారో అంత వెడల్పుని మీకు పైపింగ్ వస్తుంది అనమాట. ఎంత సన్నంగా కుట్టుకుంటే అంత సన్నంగా పైపింగ్ వస్తుంది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఎక్కడైనా వెడల్పుగా వచ్చేస్తుందని అనుకున్నా ఈ ఫోల్డింగ్లో కూడా మీరు మార్చుకోవచ్చు. కొద్దిగా ఇలా దగ్గరికి ఇలాగా ఈ క్లాత్ అనేది దగ్గరికి ఇలాగ మడిస్తే ఇంకా సన్నంగా వస్తుంది అనమాట. ఈ రకంగా మొత్తం మీద బ్లౌజ్ నెక్ పైపింగ్ అన్నది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేస్తే మొత్తం పైపింగ్ అన్నది అయిపోయింది. ఫస్ట్ మనం ఏంటంటే బ్లౌజ్ది ఇలా పైపింగ్ అన్నది వేసేసుకున్నాం. ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఈ రిబ్బన్ ఉంది కదా, రిబ్బన్ని 1 ఇంచు వెడల్పుని చూసారు కదా, కరెక్ట్గా 1 ఇంచు వెడల్పుని మనం మళ్ళీ ఇంకా కటింగ్ చేసుకుని ఫస్ట్ 2 అంచుల్ని కలిపి ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇదేంటంటే డోరీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. అంటే మనం రివర్స్ చేసుకుని ఒక పైపింగ్ లాగా మనం రెడీ చేసుకుంటున్నాం. 1 ఇంచు వెడల్పుని ఇది కటింగ్ చేయండి క్రాస్ కానీ, దాని తర్వాత 2 అంచుల్ని కలిపి స్టిచ్ చేసిన తర్వాత సూది దారంతో ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా 2-3 నాట్స్ వేసి సూది వెనక వైపు నుంచి ఇలా మనం బొందెక్కించినట్టుగా మొత్తం సూదిని అంతా కూడా ఈ పైపింగ్ లోపలికి దించి ఇలా తీసేయాలన్నమాట. ఇలా తీసిన తర్వాత మొత్తం దారం ఉంది కదా, దారం మాత్రం ఒక 4 పేటల మీద పెట్టుకోండి. ఇక్కడ ఇలా మిషన్కి చుట్టుకుని స్టార్టింగ్లోని కొద్దిగా కష్టమైనా సరే ఇలా నెమ్మదిగా వేళ్ళతో నీళ్ళు తీసుకుంటే ఇది కొద్దిగా వెడల్పు డోరీ కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా రివర్స్ చేసేసుకోండి. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ డోరీని మీరు ఐరన్ చేశారు అంటే కనుక ఇలా చక్కగా మీకు ఫ్లాట్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మనం గ్యాప్ వదిలి ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి ఒక డిజైన్ కింద మనం గీత గీసుకొని ఈ డోరీ అంచు అనేది ఇలా పెట్టి అంచు వైపు నుంచి ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇది పైపింగ్కి ఈ డోరీ లైన్కి మనం స్టిచ్చింగ్ చేస్తున్న లైన్ అనేది ఒకే లెవెల్లో ఉండేటట్టుగా ఫస్ట్ చాక్తో మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట. ఫినిషింగ్ అన్నది డిజైన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకుంటేనే డిజైన్ బాగుంటుంది. ఇలా సెంటర్ వరకు వచ్చిన తర్వాత డోరీని కటింగ్ చేసి ఇలా తీసుకుని మళ్ళీ 2వ అంచును కూడా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ కుట్టు అనేది డోరీని దాటి మిస్ అవ్వకూడదు అనమాట. అంచు అంటే కుట్టుపడాలి. కొద్దిగా టైం అయినా సరే ఇలా రెడీ చేసుకోండి. దాని తర్వాత ఇటువైపు నుంచి మళ్ళీ అదే మార్జిన్ని 1/2 ఇంచు మార్జిన్ని ఇలా వదులుతూ చేతితో డ్రా చేసుకొని ఫస్ట్ బాగా వచ్చిందా లేదా చూసుకొని సరి చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా లోపల వైపు నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి. చూస్తున్నారు కదా, అటువైపు కిందకి వచ్చేటట్టు చూసుకోండి. సెంటర్లో కాకుండా కొద్దిగా అటువైపుకి వెళ్ళాలన్నమాట. అదే రకంగా ఫస్ట్ ఈ డోరీని కూడా ఇలా రెడీ చేసుకోండి. కనీసం కొద్దిగా ఎక్కువ డోరీ రెడీ చేసి పెట్టుకున్నారు అంటే మీకు డిజైన్కి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మనకి ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నారు అంటే కనుక ఇది మొత్తం డిజైన్ అంతా అయిపోగా కూడా మీకు ఇంకా క్లాత్ అనేది మిగులుతుంది. ఈ కింద అనేది మనం ఫినిషింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేశారనుకోండి లోపల వైపుకి ఆ ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. దాని తర్వాత రివర్స్లోని మళ్ళీ 2వ అంచును కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా పైకి వచ్చేయాలి. ఇలా ఒక బార్డర్ వేస్తే కొద్దిగా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా కొద్దిగా హెవీ లుక్ రావాలి అంటే సేమ్ అంతే గ్యాప్ వదిలి ఇంకొకటి 2వ పైపింగ్ కూడా వేసుకోవాలన్నమాట. మీకు అలవాటు ఉంటే ఇలా చూసుకుంటూ గ్యాప్ కరెక్ట్గా పెట్టుకుంటూ వేసుకుంటూ వచ్చేయాలి. లేదు అనుకుంటే కనుక చాక్తో మార్కింగ్ చేసుకొని దాని తర్వాత ఈ డోరీ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ పైపింగ్ రెడీ చేసేటప్పుడు కూడా 1 ఇంచు వెడల్పుని క్లాత్ కటింగ్ చేసాం కదా, అది పర్ఫెక్ట్గా కటింగ్ చేసి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తే అంతా ఒకే వెడల్పుని వస్తుంది అనమాట. చిన్న ముక్కని లోపల వైపుకి ఇలా మడిచి స్టిచ్చింగ్ చేసేసారు అంటే కనుక నడుం దగ్గర కూడా మీకు ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఇలా మొత్తం 2వ అంచును కూడా స్టిచ్చింగ్ చేయండి. ఈ రకంగా మనకి పైపింగ్ ఏంటి, డోరీ వర్క్ ఏంటి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సెంటర్లోని ఒక ఎంతవరకు డిజైన్ చేయాలనుకుంటున్నారు, ఒక 3 ఇంచీల దగ్గరికి నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను. మనం బక్రం తీసుకొని ఈ డిజైన్ ఎలా అయితే ఉందో సెంటర్ పార్ట్కి ఇలా 4 పలకలుగా తీసుకొని ఇలా చూసుకోండి. 3 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టి ఈ అంచులు కూడా మనం డ్రా చేసాం కదా, మన పైపింగ్ ఎంతవరకు ఉందో అదే షేప్లోని ఈ బక్రంని కటింగ్ చేసి తీసేసుకోండి. ఈ బక్రం కటింగ్ చేసి చూసారా, కరెక్ట్గా ఇలా పెట్టి మనకి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత మనం ఈ గ్రీన్ క్లాత్ని మన బ్లౌజ్ ఏదైతే యూజ్ చేస్తామో అదే క్లాత్ మీద ఇలా పట్టుకొని పీస్ని కటింగ్ చేసేసుకోండి. ఆ మాత్రం ముక్కుంటే సరిపోద్ది అనమాట. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ బక్రం అంచు అంటే ఒక కుట్టు కుట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ బ్లౌజ్ పీస్ అనేది అటాచ్ అయిపోద్ది అనమాట. కరెక్ట్గా బక్రం ఎలా అయితే మనకి షేప్ ఉందో అంతే కటింగ్ చేసి మొత్తం ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి తీసేసుకోవాలి. దాని తర్వాత ఇలాగా ఒక లీఫ్ మోడల్లోని చక్కగా ఇలా గీతలు గీసుకొని మనకి ఎల్లో కలర్ దారం
ఎక్కించుకొని ఇలా మనం ఏంటంటే ఆ గీతల మీద 2 సార్లు ఇలా కుట్టాము అంటే కనుక ఒక ఆకు మోడల్లోని మనకి డిజైన్ అన్నది వస్తుంది. చాలా బాగుంటుందండి. అదే దాని మీదే 3 సార్లు 4 సార్లు స్టిచ్చింగ్ చేసుకున్నా సరే ఇంకా థిక్గా చాలా అందంగా వస్తుంది అనమాట. ఈ రకంగా డిజైన్ని మనం రెడీ చేసుకోవాలి. ఇలా డిజైన్ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైపింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత పైపింగ్ క్లాత్ అదే రిబ్బన్ క్లాత్ తీసుకొని అంచు అంటే మనం చూసారు కదా రాంగ్ సైడ్ అనేది మన వైపుకి వచ్చేటట్టు చూసుకొని అంచు మాత్రం పల్చగా ఉండేటట్టుగా అంటే సన్నగా ఎక్కువ మార్జిన్ తీసుకోకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మీరు ఎంత మార్జిన్ అయితే వదిలేరో అంతే వెడల్పుని మీకు పైపింగ్ అనేది వస్తుంది అనమాట. ఇలా పైపింగ్ అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఏంటంటే రివర్స్ తిప్పేటప్పటికి మీకు ఎంతైతే పైపింగ్ వేసుకున్నారో అంతే వస్తుంది. ఇలా రివర్స్ తీసేయండి. ఇలా రివర్స్ తీసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత మార్జిన్తో అయితే మీరు స్టిచ్చింగ్ చేస్తారో అంతే మార్జిన్కి మనకి ఈ ఫోల్డింగ్ అన్నది అయ్యి పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా పైనుంచి కరెక్ట్గా పైపింగ్కి గ్రీన్ కలర్కి మధ్యలోని స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. పైపింగ్ మీద కుట్టుపడకూడదు. అలాగని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ మీదకి దూరంగా కూడా పైపింగ్ ఈ స్టిచ్చింగ్ అనేది రాకూడదు అనమాట. రెండిట్లకి సెంటర్లో ఉండేటట్టుగా ఈ కుట్ట అనేది ఇలా పైపింగ్ ఇలా లోపలికి ఇలా క్లాత్ మడిచేస్తూ నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ కార్నర్ పాయింట్ కూడా అందంగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా అయిన తర్వాత మిగతా అది రిబ్బన్ క్లాత్ మనకి ఎక్కువ ఏమైనా మిగిలిపోతే కనుక అది ఇలా పైపింగ్ క్లాత్ మిగిలిపోతే కటింగ్ చేసి ట్రిమ్ చేసి లోపల వైపుని తీసేయండి. దాని తర్వాత చూసారు కదా చక్కగా మనకి షేప్ వచ్చింది కదా పైపింగ్ అన్నది. ఇప్పుడు మనం పైపింగ్ వేసిన క్లాత్ని 2 ఇంచులు వెడల్పు 2 ఇంచులు పొడవు ఉండేటట్టుగా కొన్ని పీసులు కటింగ్ చేసి ఇలా 4 ఫోల్డ్లు చేసి ఇలా ఈ మొగ్గల్ని రెడీ చేసుకో. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ అంచు ఈ మూలకి తర్వాత ఇటువైపు అంచులు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగ మనం డిజైన్కి మొగ్గలు అనేవి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా ఈ పైపింగ్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని కరెక్ట్గా ఇలా 2 వైపులా కూడా సమానమైన గ్యాప్ వచ్చేటట్టు చూసుకుని మనకి ఆ రౌండ్ వైపు కాకుండా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఈ కార్నర్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఫ్రంట్ వైపు ఉన్న రౌండ్ని స్టిచ్చింగ్ చేయకూడదు. దాని తర్వాత ఇప్పుడు తయారు చేసుకున్న మొగ్గలు ఈ చివరి నుంచి ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోండి. కనీసం ఒక 5-6 పీసులు అనేవి మనకి సరిపోతాయి. చూస్తున్నారు కదా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. కరెక్ట్గా 5 పీసులు అనేవి సరిపోయినాయి. అంటే ఈ మొగ్గలు ఒక 5 చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా మనకి అంచంటే మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే ఈ మొగ్గలతో పాటుగా మనకి ఈ డిజైన్ కూడా ప్యాచ్ వర్క్ కూడా మనకి అటాచ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఒకే కుట్లోని మొత్తం అన్నీ కూడా మనకి స్టిచ్చింగ్ అనేవి అయిపోతున్నాయి. ఇక్కడ మనం లాక్ చేసుకుని ఇలా తీసేసుకోండి. చూస్తున్నారు కదా డిజైన్ అన్నది మనకి ఇలా రెడీ అయింది. చాలా సింపుల్గా షోవర్గా ఉంటుందండి. ఏ కలర్స్ యూజ్ చేసుకోకుండా అంటే ఆపోజిట్ కలర్ కూడా మీరు ఈ క్లాత్ పైపింగ్ క్లాత్ అన్నది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. గోల్డే కాకుండా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫినిషింగ్లో మీద ఎక్కువ దృష్టి పెట్టారంటే చాలా అందంగా తయారవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.